అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ సీనియర్ జడ్జ్ ఎవరైతే జడా శ్రవణ్ గారు ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారు గతంలో 33,000 మంది అప్రాక్సిమేట్ గా మిస్ అయ్యారు వాలంటీర్స్ ద్వారా అని చెప్పి ఆరోపించారు. దాన్ని వాళ్ళు చూస్తే జడా శ్రవణ్ గారు మళ్ళీ రివోక్ చేయాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? అది ఎంతవరకు నిజం, ఏంటి సార్? నా దృష్టిలో అది వన్ ఆఫ్ ద టైం వేస్ట్ కార్యక్రమం. జడా శ్రవణ్ గారు ఆయనకున్న అనుభవంలో ఈ కేసుకి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ఈ క్వశ్చన్కి ఈ వాలంటీర్ వ్యవస్థ దీని అన్నింటినీ ఆపాదించి మాట్లాడిన దగ్గర గౌరవ హోంమంత్రి గారు ఆ రోజు చాలా కేటగారికల్గా ఒక డేటా ఎస్టాబ్లిష్ చేశారు. ఇదే మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతుంది గౌరవ న్యాయస్థానంలో. అప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ పర్పస్లో దీంట్లో చాలా రకాల అబద్ధాలతో ప్రజల్ని చాలా వరకు పక్కదావ పట్టించడానికి బేసిక్లెస్ ఎలిగేషన్స్ చేశారు. బేస్లెస్ ఎలిగేషన్స్ నేను ఎందుకు అంటున్నానంటే వాలంటరీ వ్యవస్థలో 72% దగ్గర ఆడపిల్లలే ఉన్నారు వాలంటరీలుగా. వీళ్ళలో ఈ పాటాపాటి ఏం తేడాలు జరిగినా వాళ్ళందరినీ ఏ విధంగా కఠినంగా శిక్షించబడ్డారు, ఇమీడియట్గా వాళ్ళ విధుల నుంచి ఎలా తొలగించారో అవి చాలా సాధారణంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే వీళ్ళ వాలంటీర్ల మటుకు ఏ పని పడితే ఆ పని చేయడానికి ఏం లేకుండా సచివాలయ వ్యవస్థతో అనుసంధానించి పని చేయించారు. సో వీటిలో అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పర్యవేక్షణలో చాలా వరకు దాని సక్సెస్ నెరేషన్స్ ఉన్న దగ్గర ఆ వ్యవస్థను బదనాం చేయడానికి చేసిన ఒక కుటిల ఎత్తుగడలో ఆ రోజు అది ఒక సక్సెస్ చూసింది ఎలక్షన్. ఎందుకంటే 124 స్థానాలు కైవసం చేసుకోవడానికి అది వన్ ఆఫ్ ద వెపన్ కింద ఉపయోగపడింది. ఇప్పుడు శ్రవణ్ గారు లాంటి వాళ్ళు దాన్ని ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో ఆ కేసు రూవ్ ఓపెన్ తర్వాత ఇది ఒక ఫాల్స్ ఎలిగేషన్ అనేది మాత్రం గ్యారంటీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ నేషనల్ లెవెల్లో క్రైమ్ రిపోర్ట్, ఎన్ఆర్సీ రిపోర్ట్స్ అవన్నీ కూడా స్టేట్ వైజ్ ఇచ్చిన కేటగరైజేషన్స్లో ఇంత ఎనానమస్గా స్టేట్ నుంచి మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ అన్నది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. అవన్నీ ఒక ఫాల్స్ ఎలిగేషన్స్. తదనంతర పరిణామంలో ఎన్ఆర్సీ రిపోర్ట్స్ వీటిలన్నింటినీ కూడా క్రోడీకరించి చాలా విశ్లేషణలు ఉన్నాయి, చాలా దీనిగా ఉన్నాయి. అతనికి ఎలాగో ఏమీ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తున్నది కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో దీని సారాంశం ఏంటంటే ఇవాళ అందుకే చూడండి ఆ విషయంలో ఎక్కడ ఏది మాట్లాడట్లేదు. దాని మీద ఎన్ని జీవోలు చూపించాం? 400 చిల్లర జీవోలు, 4 జీవోలు ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థను ఎలా రెగ్యులరైజ్ చేశారన్నది. అది సరే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మాట్లాడినంత ఈజీ కాదు. ఎక్స్చెక్కర్ నుంచి 5,000 రూపాయలు ఆన్రోరియం వెళ్ళింది. దానికి జీవో లేకుండా రాష్ట్ర ఖజానా నుంచి అయినా అలా జల్సా సినిమాలో బ్రహ్మానందం గడి ఆ జేబులో డబ్బులు ఉన్నాయి తీసుకోనట్టు అవుతుందా? అందుకే సరే సినిమా వాళ్ళకి పరిపక్వత కొన్ని విషయాల్లో ఉండదు అన్నదానికి అదొక రీజన్. ఫాల్స్ ఎలిగేషన్స్తోనూ ఫాల్స్ ఇల్యూషన్స్లోనూ గవర్నమెంట్లు స్థాపించవచ్చు అన్నది మన ఎలక్షన్ ఉదాహరణగా రుజువైంది. అది ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. శ్రవణ్ గారు దీంతో మాత్రం ఖచ్చితంగా ఒక మొట్టికే ఇస్తాడు, అది నాకు తెలిసినంత వరకు. బై ద టైమ్ హీ రీఓపెన్స్ ద కేస్, ద ప్రైమరీ మోటో ఆఫ్ దిస్ థింగ్, మోటో కనుక జస్టిఫై చేస్తే ఎందుకంటే ఏదో విధంగా ఫాల్స్ ఎలిగేషన్ ఆ గవర్నమెంట్ మీద వేసి మా ఎలక్షన్ కోసం అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి శ్రవణ్ గారు రీఓపెన్ చేయడం ఒక పర్పస్ జస్టిఫై అవుతుందని మాత్రం నేను చెప్పగలను.